ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ప్రముఖులను ఆహ్వానించిన కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు. సత్యసాయి జిల్లా ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో దిగ్విజయంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. కాకినాడలోని వాసవి కన్యకా పరమేశ్వరి సమాజంలో ఘనంగా ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. నర్సాపూర్లో ఆగస్టు 9న జరగనున్న మహాకర్ణ శాకాహార ర్యాలీకి అందరినీ ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో ఎస్ఈఆర్ సెంటర్, ప్రసాదంపాడు పరిసర ప్రాంతాల్లో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు పిఎంసి నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించి పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను, ప్రజలను కలిసి ధ్యాన మహాయజ్ఞ విశిష్టత గురించి తెలియజేశారు. ప్రపంచ శాంతి కోసం తిరుపతి పుణ్యక్షేత్రంలో పిఎంసి నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ధ్యాన గీతాలను ఆలపించి ధ్యానులను అలరించారు. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపము దశావతారాల తర్వాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించటానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా. చలో తిరుపతి, చలో తిరుపతి. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆగస్టు 9న జరగనున్న మహాకర్ణ శాకాహార ర్యాలీకి రావాలని సంగారెడ్డి జిల్లాకు చెందిన సర్పంచులను, ప్రజాప్రతినిధులను, ధ్యానులను ఆహ్వానించారు స్థానిక పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సంగారెడ్డి పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్, ఉషాలను, కొండాపూర్ సర్పంచ్ స్రవంతిని, పిరమిడ్ మాస్టర్ ఈశ్వరమ్మను, ధ్యానులను కలిసి శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే చిన్న చిల్మడ గ్రామ సర్పంచ్ గాయత్రి కృష్ణ, జహీరాబాద్ మాస్టర్లు స్వప్న, పరమేశ్వర్లకి కరపత్రాలను అందజేసి మహాకర్ణ శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పిరమిడ్ మాస్టర్లు గొల్ల అనంతమ్మ, సువర్ణ, నాగమణి, లక్ష్మి, నర్సయ్య, లక్ష్మమ్మ, వెంకటలక్ష్మి, ప్రచార రథసారథి చిలికయ్యలు పాల్గొన్నారు. ఈ నెల 9న శాకాహార ర్యాలీకి, నర్సాపూర్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శ్వాస జగత్కి. సత్యసాయి జిల్లా ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిచే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 19వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సేవ అనే అంశం గురించి చక్కగా వివరించారు. కొందరు ఆడంబరాల కోసం, తమ గుర్తింపు కోసం అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవ సత్య సేవ అని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బయట నచ్చాలనేదే ఉంటుంది కానీ భగవంతుడు నచ్చాలనే విషయంలో వానికి క్లారిటీ ఉండదు. ఇది భగవంతుని మెప్పు కోసం చేస్తున్నామనే భావన ఉండదు. వాని భావన అంతా భౌతికంలో నన్ను మెచ్చుకోవాలనేదే ఉంటుంది. భౌతిక ప్రపంచం మెచ్చుకోవాలనే భావంతో చేస్తారు. దీన్ని రాజశేఖరం అంటారు. చాలా మందిలో ఇదే ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ, పుణ్యకర్మే చేసినప్పటికీ, 10 మందికి అన్నం పెట్టినప్పటికీ, ఆకలి తీర్చినప్పటికీ, ఆ ఆకలి తీర్చే విషయంలో కూడా వాళ్ళకేదో ఆకలి తీర్చాలనే ఉద్దేశం కంటే బయట వాళ్ళు నన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశమే ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ప్రముఖులకి ఆహ్వానం పలుకుతున్నారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జేవి రమణను, అలాగే ఎస్వి యూనివర్సిటీ దూర విద్యా కేంద్ర డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ బాబుని కలిసి తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి రావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు, పిఎంసి డైరెక్టర్ హరిబాబు, పిఎంసి ట్రస్టీ మేక వెంకటేశ్వరరావు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు. పురాణ కథలు తెలుసుకోవడం వల్ల మంచి జ్ఞానాన్ని పొందవచ్చునని తెలిపారు. మాస్టర్లు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలని, అప్పుడే అన్ని విషయాలపై అవగాహన కలుగుతుందని తెలియజేశారు. మనం పొందిన జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ పని చేస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని చక్కగా వివరిస్తే ఏ విద్యార్థి అయినా వింటారండి. కానీ ఆ పురాణాలు వాటికి సంబంధించిన కథలు మనకు తెలిసి ఉండాలి. మనకు తెలిసి ఉండాలంటే మనం రోజు పిరమిడ్కి రావాలి, రోజు పిరమిడ్కి వచ్చి ధ్యానం చేయాలి. మాలాంటి మాస్టర్లు చెప్పేటువంటి ఆత్మజ్ఞానాన్ని శ్రద్ధగా వినాలి. అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీ జీవితం ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లవారికి భక్తి లేకపోతే వాళ్ళని భక్తిలోకి ఎలా తీసుకుపోవాలి, ధ్యానం తెలియకపోతే ధ్యానం ఎలా నేర్పించాలి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మొదట మీరు తెలుసుకోవాలి. కాకినాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కాకినాడలోని వాసవి కన్యకా పరమేశ్వరి సమాజంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనకు ఎంత పోతే మన ఇంట్లో వచ్చేది జ్ఞానం, మన ఇంట్లో వచ్చేది ధనమా? మన ఇంట్లో ధనం వస్తుందే, ఇక్కడ సంపాదించుకుంటున్నాను చూస్తున్నాను. కానీ మనము మన ఇంట్లో వచ్చేదాన్ని సంపాదించుకోవడం మనం ఏం సంపాదించుకుంటున్నాము? ఎక్కడికి ఉద్యోగం వచ్చిందో దోచుకోవాలని చూస్తాను. పెట్టేది లేదు కానీ దోచుకునేది ఎక్కువైంది. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 4 ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 12వ రోజు విజయవాడ రూరల్ పరిధిలోని ఎస్ఈఆర్ సెంటర్, ప్రసాదంపాడు పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు. 108 రోజుల సద్భావన యాత్ర, శాకాహార సద్భావన యాత్ర జరుగుతుంది. ఇది 4వసారి విజయవాడలో జరుగుతుంది. తులసి మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది. తప్పకుండా అందరూ శాకాహారులే కావాలి. శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం. ఆహారులుగా జీవితం, కరుణ చూపుదాం, కరుణ చూపుదాం. కోడి, మేక, చేప, రొయ్యలపై కరుణ చూపుదాం. ప్రేమను చాటుదాం, ప్రేమను చాటుదాం. నోరు లేని మూగ జీవులపై ప్రేమను చాటుదాం. మనకి ఈ భూమండలం మీద జీవించే హక్కు ఎంత ఉందో ఆ నోరు లేని మూగ జీవులు కూడా జీవించే హక్కు అందరూ ఉంది. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధన ఎలా చేయాలి, కర్మలు ఎలా తొలగిపోతాయి అనే విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సాధనలో ఎప్పుడైతే ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ పూర్తిగా మనసు ఎప్పుడైతే నిలవగలుగుతావో, ఎంత
కర్మైనా, ఎంత నొప్పి అయినా, ఎంత సమస్య ఉన్నా నీవు కనీసము 5 సెకండ్లు అంటే నీ మనసును ఆపగలిగినావంటే నీకు ఆ కర్మ అనేది రోజు రోజుకి పూర్తిగా పోతుంది మేడం. అంటే అది చేసేదాన్ని బట్టి ఉంటుంది. అందుకే అక్కడ కూడా ఏం చెప్తారంటే మనము 5 కూర్చున్నప్పుడు 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ 5 ఇంద్రియాలు సంబంధం లేదన్నట్లు ఉండాలి మేడం. కర్ణాటక బసవ కళ్యాణ్ పట్టణంలోని ఆర్కిడ్స్ పబ్లిక్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో ధ్యానం, మొక్కల ఆధారిత జీవన విధానంపై శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే విద్యార్థులకు కలుగు లాభాల గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పిరమిడ్ మాస్టర్ నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా సంతృప్తి అనే అంశం గురించి చక్కగా వివరించారు. సంతృప్తి ఉన్నవాడే నిజమైన సంపన్నుడని తెలియజేశారు. నిరంతరం ధ్యానం, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా సంతృప్తిగా ఉండగలుగుతామని వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శక్తి సంపూర్ణంగా ఉన్నవాళ్ళు ఆ శక్తిని ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మీలో మెలకు తీసుకోవాలి. ఆటోమేటిక్గా ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మీలో ఆ శక్తి పెరుగుతుంది. పరమాత్మకు ఏదైతే శక్తి ఉందో, పరమాత్మకు ఏదైతే జ్ఞానం ఉందో అది అందరిలోనూ ఉంది. ఎవ్వడు తక్కువ లేడు. మీరు ఈరోజు కూర్చున్నా మీరు తక్కువ లేం కాదు. ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క జ్ఞానం మీలో కూడా ఉంది. ప్రతి ఒక్కరు మీరు అద్భుతమైన బుద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, వేమన కావచ్చు, ఒక అద్భుతమైన వెంగమాంబ కావచ్చు. విజయనగరం జిల్లా డెక్కాడ మండలం బెల్లాం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో సంకల్ప ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఆగస్టు 9న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ రావు పాల్గొననున్నారు. ధ్యానులకి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. కడపలోని పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఆగస్టు 10న నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి పాల్గొననున్నారు. మధ్యాహ్నం ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.